బద్రి దర్శనం కాదు కదా.
ఇస్తే మిగతా వాళ్ళకి ఎప్పుడు రావు. ఉండి వేసేది నమస్కారం చేయండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. స్వామి శరణమయ్యప్ప. రైట్. భారత్ నమస్కారం చేయండి నడవండి. రైట్. దర్శనం చేయండి. భారత్ నమస్కారం చేయండి. రైట్. దర్శనం చేసుకోండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. పెట్టండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. చూడండి స్వామి. రైట్. అందరికి చూపిస్తారు, పైకి చూపిస్తారు. భారత్ నమస్కారం చేయండి. వెళ్ళాలి. భారత్ నమస్కారం చేయండి. స్వామి శరణమయ్యప్ప నడవండి. కాయలు కావాలి. तो बाहर का होना, इधर ही सब कोई खड़े हो जाते तो భారత్ నమస్కారం చేయండి నడవండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. భారత్ నమస్కారం చేయండి నడవండి. రైట్. భారత్ నమస్కారం చేయండి నడవండి. అయ్యప్ప రోజు చూస్తాం, వచ్చిన భక్తులకు పెట్టాలి మనం. కాదు సంశయం
స్వామి శరణం. ఇంకొక 5-10 నిమిషాల్లో కూడా పూజా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వేదిక వద్దకు వచ్చి వివిధ స్థానాల్లో సుభాషితులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఒక 5-10 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభించబడుతుంది. స్వామివారికి 100 రూపాయల కన్నా సమర్పిస్తున్నారు. గంగాధర్ ఎగిరిపూర్ గారు 51 రూపాయల కానుకగా సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. కౌశల్యాల స్వామి వారు 51 రూపాయల కానుకగా సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. నూనావా సజ్జా గారు స్వామి వారికి 55 రూపాయలు సమర్పించారు. స్వామి శరణమయ్యప్ప. బాలు నాయక్ కుటుంబ సభ్యులు 110 రూపాయలు కానుకగా కొంచెం పండించగలరు. స్వామి శరణమయ్యప్ప. అన్నాన్ని చాలా వరకు వృధా చేస్తున్నారు. అన్నము ప్రాబ్రహ్మ స్వరూపిణి మహిళా భక్తులు గమనించగలరు. స్వామి శరణమయ్యప్ప. భూములో ప్రకాష్ కుటుంబ సభ్యులు కోరుట్ల వాసవులు స్వామి వారికి 50 రూపాయలు కానుకగా సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసా వాచాకరమైన కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి ఆ పిల్లల సంగతి దూరంలో లేడు, మన దూరంలో లేడు. మహిళా భక్తులకు విన్నపం, మీరు తిన్న తర్వాత మీరు ఎంగిలి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ తీసుకెళ్లి చేతులు ఎడుపునట్టు వేయాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. జంగా మోహన్ కుటుంబ సభ్యులు స్వామి వారికి 101 రూపాయలు కానుక సమర్పించుకున్నారు. వారికి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనసా వాచాకరమైన కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప.
ఎత్తున్న సాయిల కుటుంబ సభ్యులు స్వామివారికి 50 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. జల్లా గంగుబాయి కుటుంబ సభ్యులు స్వామివారికి 51 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. మహిళా భక్తులకు విన్నపం. స్వామి శరణమయ్యప్ప. దూరం కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. అమ్మటి రాజేందర్ కుటుంబ సభ్యులు స్వామివారికి 100 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మహిళా భక్తులకు విన్నపం. పండించే మా స్వాములకు మాతా స్వాములకు విన్నపం. కొంచెం పండించండి. స్వామి శరణమయ్యప్ప. అన్నాన్ని చాలా వరకు వృధా చేస్తున్నారు. ఇటు మహిళలు కానీ అటు పురుషులు కానీ అన్నాన్ని కొంచెం పండించాల్సిందిగా కోరుతున్నాము స్వామి. కొంచెం ఒక్కసారి కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు అయినా వడ్డించండి. స్వామి శరణమయ్యప్ప. పురపతి వేణు కుటుంబ సభ్యులు స్వామివారికి 100 రూపాయల కానుకగా సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. దువ్వ గంగాధర్ మెక్పల్లి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు 101 రూపాయల కానుకగా సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. బండిపల్లి తిరుపతి గౌడు కుటుంబ సభ్యులు స్వామివారికి 100 రూపాయల కానుకగా సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. మాతా స్వాములకు ముఖ్య గమనిక. మీరు తిన్న ప్లేట్లు కానీ మీరు తాగిన గ్లాసులు కానీ ఎక్కడ పడితే అక్కడనే పెట్టేస్తున్నారు. మీరు కూర్చున్న నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి అక్కడ వేసేజ్ ఏర్పాటు చేయడం, చేతులు కడిగిన చోట విడిచిపెట్టాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సేవ చేసేటువంటి మాతా స్వాములు ఎక్కడ పడితే అక్కడ ప్లేట్లు ఉన్నాయి. ఆ ప్లేట్లన్నీ తీసుకెళ్లి కడిగే చోట వదిలిపెట్టాల్సిందిగా కోరుతున్నాము. ప్లేట్లు కానీ గ్లాసులు కానీ మా సేవ చేసుకున్న స్వాములందరికీ గమనిక. ఎక్కడ పడితే అక్కడ ప్లేట్స్ ఉన్నాయి. ఆ ప్లేట్స్ అన్ని తీయించాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. మా సేనాపతన్న గురుస్వామి గారు వెళ్ళి అక్కడ ప్లేట్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ జామ్ ఉన్నాయి, అవి కొంచెం తీయించాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. మరియు మా కొడుకుల అన్ని నిలయాల సభ్యులందరూ మరియు సేవ చేసుకుంటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. స్వామి శరణమయ్యప్ప. తిరుపతి సాయి ఎకిల్పూర్ వాస్తవ్యులు స్వామివారికి 50 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. భోజనం చేసే మహిళా భక్తులు కానీ మరియు పురుష భక్తులకు విజ్ఞప్తి. అన్నాన్ని కొంచెం వడ్డించుకోండి. దూరం వెళ్ళి తినాల్సిందిగా కోరుతున్నాము. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి. అన్నాన్ని వేస్ట్ చేయకండి. స్వామి శరణమయ్యప్ప. అన్నం మాతా స్వాములకు ముఖ్య గమనిక. అన్నం తిన్న తర్వాత మీ ప్లేట్లు కానీ మీ గ్లాసులు కానీ తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. చైతన్య గారు స్వామి వారికి 51 రూపాయలు కాయిన్స్ బహుకరించినారు. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. భక్తులకు వినపం మరియు వడ్డించే మా స్వాములందరికీ వినపం చేస్తున్నాము. కొంచెంగా వడ్డించాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ముఖ్యంగా పిల్లలకు కొంచెం వడ్డించాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. వారు వృధా చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. సేరాపతన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడి నుంచి ఒక ఇద్దరిని ఆ పని మనుషులు తీసుకొచ్చి అన్ని గ్లాసులు కానీ ప్లేట్ ఎక్కడంటే అక్కడ రిజల్ట్ పేరు అవన్నీ కొంచెం తీపియాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. కట్న కానుకలు సమర్పించుకునే భక్తులందరికీ విన్నపం. స్వామి శరణమయ్యప్ప. అనౌన్స్మెంట్ కౌంటర్ వద్ద కట్న కానుకలు సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. పేర్ల చందు స్వామి కుటుంబ సభ్యులు స్వామివారికి 201 రూపాయల కానుకగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. కట్న కానుకలు సమర్పించుకునే స్వాములు అనౌన్స్మెంట్ కౌంటర్ వద్ద కట్టి సమర్పించాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప.
పేర్ల ఎల్లవ కుటుంబ సభ్యులు స్వామివారికి మాతా సాములకు విజ్ఞప్తి, మీరు భోజనం చేసిన తర్వాత మీ ఖాళీ ప్లేట్లు, మీ ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్లి చేతులు కడుకున్న చోట వదిలిపెట్టాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. బాజే రామచంద్ర కుటుంబ సభ్యులు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. లింబక్క గారు స్వామివారికి 110 రూపాయల కానుక సమర్పించారు. స్వామి చిత్తారి మల్లేష్ గారు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించారు. స్వామి శరణమయ్యప్ప. తిప్ప గంగరాం కుటుంబ సభ్యులు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. ఆరేళ్ళెక్కడి కుటుంబ సభ్యులు స్వామివారికి 50 రూపాయల కానుక సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. బొమ్మెన దేవయ్య కుటుంబ సభ్యులు మాదాపూర్ వాస్తవ్యులు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించినారు. స్వామి శరణమయ్యప్ప. అజ్ఞాత మంత్రాలు తోచిన సహాయం చేసినారు. స్వామి శరణమయ్యప్ప. మహిళా భక్తులకు విన్నపం, మీరు తిన్న చోట నుంచి ప్లేట్లు కానీ మీరు ఇంగ్లీ ప్లేట్ పక్కనే వదిలిపెట్టి వెళ్తున్నారు. స్వామి ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నది, అది తీసుకెళ్లి అక్కడ చేతి చోట వదిలిపెట్టాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఏలేటి రాజువారి స్వామి శరణమయ్యప్ప. మహిళా భక్తులకు పురుష భక్తులకు స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. కట్ట కానుకలు ఎవరు మధ్య రాస్తే ఎట్లుంటుంది స్వామి? తెలిసిన స్వామి కొంచెం పడ్డారు ఇట్లా రారా ముందర నమ్మస ముందర ఆనన పద్మార్గం గజానన మహానిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు గురుదేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కయ్య విఘ్నేశ్వర
వక్రతుండ మహాకాయ కోటిగా बोलो विघ्नेश्वर महाराज की गौरी शंकर तनया ओ गजमुख गणपति रावया गौरी शंकर तनया ओ गजमुख गणपति रावया गौरी शंकर तनया ओ गजमुख गणपति रावया मनसा वाचा वेदिक मैया मनसा वाचा वेदिक मैया उनको जलने कई कुलैया गौरी शंकर तनया ओ गजमुख गणपति रावया गौरी शंकर तनया ओ गजमुख गणपति रावया ఏమిటి ఆ దోషాలు అంటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయి ఈ రెండు దోషాలు 100లో 99.99 శని దోషాలు కూడా తొలగించేటువంటి రోజు కాబట్టి మంచిగా అందరూ కూడా ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంచిగా నమస్కారం చేసుకోండి. ఓం మంచిగా చేతులు ఓం షడాననం కుంకుమ రక్తవర్ణం వటివేలు మురుగనికి శక్తివేలు మురుగనికి వటివేలు మురుగనికి శక్తివేలు మురుగనికి పళనిమలై 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 కోవెల్లో కాల కావడి హర బాల సుబ్రహ్మణ్యునికి కావడి
స్వామి శరణం. మన ఆలయ ప్రధాన అర్చకులు రామయ్య గారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గురించి ప్రతి సంవత్సరం కూడా మీ అందరూ కూడా చెప్తున్నాడు. మరి మా అన్న కోడలు అంటే మా పాలెంలో ఉంటారు, వాళ్ళకు 7 సంవత్సరాల నుంచి సంతానం కావడం లేదు. నేను చాలా రోజులు చెప్తున్నా, స్వామి మా దేవాలయానికి రండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి స్వామి అని చెప్తే వాళ్ళు నా మాట వినలేదు. లాస్ట్ 2 months బ్యాక్ స్వామి అయ్యగారు చెప్పాను, మీరు రాలే సార్ ఒక్కసారి రాలని చెప్పిన వాళ్ళు లాస్ట్ 2 months బ్యాక్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంలో పాల్గొన్నారు. మరి ఇంకా సంతానం రాలేదనుకొని నేను ఈరోజు జ్యోతి కొడుక వెళ్దామని చెప్పి నేను ఫోన్ చేసిన, స్వామి ఇక జ్యోతి కొడుక వెళ్తే కూడా సంతానం అవుతుంది కాబట్టి మన కోడలను కొడుకును పంపి అని చెప్పి మానసాన్ని అడిగితే, స్వామి నీకు శుభవార్త చెప్తున్నా, మన కోడలు ఇప్పుడు గర్భవతి ఉందని చెప్పి చెప్పిండు. స్వామి మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి అయ్యంటారు కూడా సుబ్రహ్మణ్య స్వామి భజనలు కొనసాగించవలసిందిగా ఇప్పటికైనా మంచిగా చక్కగా ఇదే స్ఫూర్తితో కొనసాగించవలసిందిగా పెడుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. Muruga,
శివకుమారా మా పళని మలై కొండల్లో విలసిన దేవా మా పళని మలై కొండల్లో విలసిన దేవా శరవణ శివకుమారా శరవణ శివకుమారా పళని మలై కొండల్లో శివకుమారా హల్లీనాథ పళని బాలా హల్లీనాథ పళని బాలా హల్లీనాథ పళని బాలా పోలీస్ శాఖ వాళ్ళు జర సంప్రదించండి. పోలీస్ శాఖ వాళ్ళు జర శరణమయ్యప్ప శరణమయ్యప్ప శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
ఆనందజిత్తన్ అయ్యప్ప స్వామి గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య విద్యాసాగరరావు నామదేస్య లక్ష్మీ సౌభాగ్యవతి సరోజా నామ్ని సంజయ్ కుమార్ నామదేస్య లక్ష్మీ సౌభాగ్యవతి దీప్తి నామ్ని శాసా నామ్ని ఆరుష్ బాబు నామ్ని సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య శ్రీరాముల గోత్రోద్భవస్య రాఘవరావు నామదేస్య సమదా నామ్ని నామదేస్య నామదేస్య రాత్రా నామదేస్య సహ కుటుంబానాం పూజనం చ కరిష్యే నమో అస్తు సర్పేభ్యో ఏ వేద ప్రతివేమనో హే అంతరిక్షే ఏ దివిదేభ్య సర్పేభ్యో నమః మానోజం దేజాతవేదో గామస్తం పురుషం జగదో అవి ప్రదగ్నాగజత్రియామ ప్రియ మేధాదో అర్చత అర్చందవత్రక ఉదపరణ దృశ్వర్చత అర్చత ప్రార్చత उधर उधर लगा प्रतिष्ठति पश्चिमंत्रार्था सत्यात्सफलासन्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु सत्यमस्तु तथास्तु शतमानं भवति प्रसिद्धेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मंत्रार्था सत्यात्सफलासन्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु आचन्द्रार्थं वंशं अभिवृद्धिरस्तु स्वामिये शरणमय्यप्प अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकने शरणमय्यप्प स्वामिये ఒక్కడే నియమం ఇస్తాం ఒక్కడే నియమం వీళ్ళు పోయిందనుకో మన కూడా ఫ్రీ అయిపోతుంది ఓకే
అయితే ఉండ అక్కడ ఉండే ఎవరికి వాళ్ళ పిడియా पार्टी उधर बैठो उधर बैठो बैठो उधर बैठो అర్చన ఉంటాయి ఏమంటారు
4 గంటల తర్వాత వచ్చి మేడం నడండి అవి అన్నం పెట్టుకొని నడవాలి తొందరగా. దీనిలో 12 జ్యోతిర్లింగాలకు 9 జ్యోతిర్లింగాలకు లక్షల చొప్పున మరి కమిటీగారు వారు నిజంగా కూడా మరి వారి కోరికలే కాదు కోరిన వెంటనే మరి అనుకూలమైన వెంటనే జిల్లా తానే మొదటి వేయాలి నేను 5 లక్షల ఒప్పంద చెప్పి మరి శివాలయం దేవాలయానికి సంబంధించినటువంటి కోరిక ఎలా కలిగిందో దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్తారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ప్లీజ్ అదే కూర్చోండి కూర్చోండి. స్వామి ఆ టైం వచ్చింది ఇక్కడ మాల వేసుకునే పరిస్థితులు నాకు లేకుండా అప్పుడు నా స్కూటర్ దొంగతనం అంటే పరిసరంలో ఉన్నాను. కానీ
ఆ టైం ఆసన్నం అయిపోతున్నది. ఒక నిద్రలో ఇద్దరు అయ్యప్ప స్వామి నాకు దర్శనం ఇచ్చారు. స్వామి మీరు అయ్యప్ప ఇదే అడుగుతుంది, మీరు అయ్యప్ప మాల వేసుకుంటామని ఎందుకు వేసుకోలేదు అడుగు. స్వామి తప్పైన స్వామి వేసుకుంటామని చెప్పారు. తెల్లవారు లేస్తే ఇది ఏమనుకుంటాం, అవకాశం భగవంతుడు అయ్యప్ప నాకే ఇచ్చాడు కదా. మొదలు మాల వేసుకున్నాం. వెంటనే బట్టలు అప్పుడు ఈ నల్ల బట్టలు లేకుండే బట్టలు కుట్టించుకొని నల్ల కలర్లు అందించుకొని అక్కడ మాలేశ్వరం రావడం జరిగింది. అంటే అయ్యప్ప స్వామి నాకు ఆ కళలో దర్శనం ఇచ్చి ఈ మాల వేసుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 సంవత్సరాలు ఉంది దీక్ష. అయ్యప్ప స్వామి యొక్క దీక్ష కంటిన్యూ వస్తుంది. 84లో మాల వేసుకున్నాను. 90 వరకు వచ్చింది. ఇక్కడ ఒక ఆలయం మంచిది కట్టాలనే ఒక ప్రగాఢమైన సంకల్పం ఏర్పడింది. ఈ రామాలయం పక్కన స్థలం చూసుకుందాం. విజయ్ కుమార్ డాక్టర్ హాస్పిటల్ జాబ్ కూడా మేము కొన్నాం. అది ఎట్లా ఉండగా ఇక్కడ గవర్నమెంట్ స్థలం మనకు ఉంది కదా అని ఆలోచించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 92 లోపల ఈ స్థలంకు భూమి పూజ చేసాము. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 94 ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి బాగా ఆలోచించాడు. ఇది 16 నవంబర్ నాడు దేవాలయం తెరుస్తారు. 27 డిసెంబర్ నాడు మూర్తి చేస్తారు. అంటే 41 రోజులు మండల కాలం అయిపోతుంది. ఈ మండల కాలంలో ప్రతి దేవాలయంలో మండల పూజ అంటే మనసులు అప్పుడు ఏదంటే అది అప్పుడు ఎందుకంటే స్వాములు ఎవరు లేవు. చాలా మంది స్వామి గుడి కడతానంటావు, మన జాతర అంటావు, అనవసరమైన ఖర్చులు చేస్తే గుడి ఎట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాబ్లం రేజ్ చేస్తారు. అప్పుడు ఇక్కడ అంతా ముంద కంపలు ఉండే చిన్న కంపల్లో అరటి మండపాలు వేసి నేనే ముక్కు వేస్తున్నా. నాకు ఊళ్ళకెళ్ళి ఒక 3-4 స్వాములు వచ్చింది. స్వామి నీ జాతరకు ఎక్కువ రారట స్వాములందరూ చెప్తుందని చెప్పేసి ఆ ముక్కు వేస్తుంటే ఇక్కడ మా లక్ష్మీపతి గురుస్వామి కూడా ఉన్నాడు సాక్ష్యము. నేను నిజంగా చెప్తున్నా, అప్పుడు కళ్ళల్లో నీళ్ళ చేసిన హే భగవాన్ అయ్యప్ప, నేను నీ కోసము ఈ జాతరను వైభవంగా భవిష్యత్తులో ఒక జనీయమానంగా వెలగాలని ఒక సత్సంకల్పంతో నేను చేస్తున్నాను. ఇవాళ నా జాతరాకి ఇంత అడ్డంకులు చేస్తావా? ఈ జాతర అనేది ఇవాళ ఫెయిల్ అయితే ఇక్కడే ఊరేసుకుంటానని చెప్పి మాట్లాడు దీక్షలో. అది అంటే నవవిధ భక్తుడే మీరు శ్రవణం, కీర్తనం, శరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే లాస్ట్ అంటే పూర్తిగా తెలిసి ఆ మనసు లోపల ప్రగాఢమని ఇవాళ ఈ జాతర వేలైతే గురేశ్వరం చచ్చిపోతున్నాడు ఈ జాతర అని చెప్పి మరి అయ్యప్ప స్వామి కరెక్ట్ 11 గంటలకు గుట్ట చుట్టూ ఒక 10,000 మంది అంటే ఫస్ట్ జాతర 10,000 మంది ఇచ్చారు. ఎంతమంది నన్ను స్వాములు వ్యతిరేకించారు వాళ్ళందరూ వచ్చారు. స్వామి వంటలు చేయండి, అందరూ చేయండి, అంగీకారం లేదు. అద్భుతంగా కార్యక్రమం జరిగింది. 1, 2, 3, 4 ఇవాళ నేను అనుకుంటా యావత్ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు పెద్ద జాతర కార్యక్రమం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడు అనుగ్రహించండు ఈ జాతర జరగాలని. ఎందుకంటే నా సంకల్పం ఉంది, కానీ ఆయన అనుగ్రహించండు. నా యొక్క ఆవేదన నేను విని ఇక్కడ జాతర రావాలని ఇవాళ వైభవపేతంగా నేనడ్డ ఇక్కడ ఎన్నో మంచి దేవాలయాలు వెలిసాయి. మరి అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఎక్కడ కూడా నిర్మాణం చేయటప్పుడు కాంప్రమైజ్ కాలేదు. అయ్యప్ప స్వామి అటు ఎక్కడ లేని సరస్వతి దేవాలయం, ఎక్కడ ఈ ప్రాంతంలో లేని శని సరస్వతి దేవాలయం కూడా మనం పట్టుకున్నాం. మరి ఇవాళ మన కోరుట్ల పట్టడానికి నైరుతి దిశ ఇంట్లో నైరుతి ఏం చేస్తారు, అక్కడ వాటర్ ట్యాంక్ పెడతారు, లేకపోతే అక్కడ పూజ చేస్తాం, నైరుతి పూజ చేస్తారు. మరి నైరుతి దిశలో మన అయ్యప్ప స్వామి వారి అభయస్థాన్ని కోరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా అభయస్థం ఇస్తున్నారు. మరి ఇవాళ మనందరం సుసంపన్నంగా ఉన్నామంటే ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహం. కాబట్టి ఇక్కడ మళ్ళీ నాకు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి శివాలయం నిర్మాణం చేయాలి. కోరుట్ల పట్టణం ఉన్నాయి చిన్న ఆలయం, నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైన శివాలయం కట్టాలా, 12 జ్యోతిర్లింగాలు వస్తాయి కానీ అని ఆలోచన చేస్తున్నాం. మీ అందరితో మనవి చేస్తున్నా ఒకటంటే మీరు ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చెప్తున్నారు, ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే ఒకరిద్దరు చేస్తే ఆలయం సక్సెస్ కాదు. ప్రతి వాళ్ళ డబ్బు ఉండాలా. నువ్వు రూపాయి ఇస్తావా, ₹1 ఇస్తావా, 5 ఇస్తావా, 10 ఇస్తావా, 100 ఇస్తావా, నీ ఇష్టం. కానీ ఆ రోజు అయ్యప్ప స్వామి ఆలయం కట్టేటప్పుడు కూడా ప్రతి పూజలో అమ్మ ఆలయం కడుతున్నారు, మీరందరూ ఎంత చెప్తుంటారు డబ్బు అని చెప్పి గిన్నె పట్టుకుంది. ప్రతి పూజలో అందరూ ఆ డబ్బంతా ఆలయంలో మీ అందరి డబ్బు ఉంది కాబట్టి ఇవాళ ఆలయం దేదీప్యమానం జరుగుతుంది. అదే ప్రకారంగా మేము కట్టబోయే శివాలయం కూడా మీ అందరినీ ఆశిస్తున్నాము. ఇప్పుడు మా భక్తులు ఇక్కడ భక్తులు మా స్వాములు ఇద్దరు వస్తారు, 2 గిన్నెలు
లేదంటే మీరు అక్కడ కౌంటర్ దగ్గర ఇగో నా వంతు శివాలయం అని చెప్పేసి మీరు 5 రూపాయలు ఇవ్వండి, 10 ఇవ్వండి, 100 ఇవ్వండి, 1000 ఇవ్వండి. మీ అందరి డబ్బు ఆ దేవాలయం ఉన్నప్పుడు అది దేదీప్య బలంగా వెలుగుతుందని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పుట్టలో నాకన్నా బుసుకొట్టు ఉన్నది, పుట్టలో నాకన్నా బుసుకొట్టు ఉన్నది, పుట్టలో నాకన్నా బుసుకొట్టు ఉన్నాడు, పుట్టలో నాకన్నా బుసుకొట్టు ఉన్నాడు. ఎందుకో ఈ వేళ కోపంగా ఉన్నాడు, ఎందుకో ఈ వేళ కోపంగా ఉన్నాడు. పూజలే చేయలేదని కోపమా, పూజలే చేయలే
ఉన్నాడు ఎందుకో ఈ వేళ కోపంగా ఉన్నాడు భూలోకంలో వెలసిన ఆదిశేష భూలోకంలో వెలసిన ఆదిశేష ఆవు పాలు తెచ్చాము ఆరగించరారే ఆవు పాలు తెచ్చాము ఆరగించరారా ఆరగించి నీ భక్తులను ఆదరించరారా ఆదరించి నీ భక్తులను ఆదరించరారా రరణగా పొరినగా రరణగా పొరినగా రరణగా చిటినగా రరణగా చిటినగా ఏమి కలలు కన్నామో తెలుగా స్వామి తెలుగా ఏమి కలలు కన్నామో తెలుసా స్వామి తెలుసా నీ భక్తులు నీ నీడల పెరగాలని 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 పెరిగి పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని అహో నగా నగా కొలి నగా 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 కొలి నగా 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 కొలి నగా 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 కొలి నగా నాగరాజా శివ నాగరాజా నాగరాజా శివ నాగరాజా నాగరాజా శివ నాగరాజా స్వామి దంపతులు ఇద్దరు కూడాను మన కార్యక్రమానికి వచ్చేశారు. వారు అయ్యప్ప దీక్షలోనే ఉన్నారు. సుమారు 36-37 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటారు మనందరికీ తెలిసి. ఆ పుణ్య దంపతులు మన దేవాలయానికి ఇతోదీగా సహాయం చేశారు. చెప్పాలంటే కళ్యాణ భవనానికి ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చారు. శని మందిరం కడతామంటే కోరగానే ఆయనకి టోటల్ ఐరన్ ఇచ్చాడు. తర్వాత ఇంకొకసారి కూడా డబ్బు ఇచ్చాడు. పైన మీకు తెలుసలేదు వెనకాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి ఒక 8 ఫోన్లు కరెంటు వైర్ కూడా మొత్తం బాగా వేయించారు. అంటే వాటితో నేను పని తీసుకునే సగా వాటి బాధ్యత నాకు ఉంది. 40 సంవత్సరాల వాటితో నాకు సత్సంబంధం లేదు కాబట్టి మరి చేయబట్టి పని చేయగలం. అంతేకాదు మీకు ఒక గుర్తు ఏంటంటే మొన్న ఆహ్వాన పత్రిక ఇచ్చడానికి పోయి కూడా స్వామి ఇట్లా ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం నడుపుతున్నాము. ఒక్కొక్క జ్యోతిర్లింగ ఆలయానికి 5 లక్షలు పెట్టాము. మరి మీరు కూడా మాతో ఉంటే బాగుంటుంది అని చెప్పడం వల్లే అనుకున్న తండ్రి స్వామి ఎప్పుడొచ్చినా నన్ను వదిలేటట్లేవు అని చెప్పేసి నవ్వుతూ ఆ 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ఒక ఆలయానికి వారు అంగీకరించారు. వారు ఆధ్యాత్మిక చిత్తం ఉంది కాబట్టి ఇంటి కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వారి సహాయ సహకారాలు అవుతూనే ఉంటాయి. మరి మనకి ఎప్పుడు కూడా కోరినప్పుడు కూడా ఎప్పుడు కాదనకుండా వాళ్ళ చేతులైన కాటి సాయం చేస్తున్నారు. వారికి అయ్యప్ప స్వామి సదా ఆయురారోగ్య సౌభాగ్యాలు కలుగజేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంకా పాలు పంచుకునేలా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మేము ఏం చేస్తుంటే ఆ కార్యక్రమాల్లో వారు మాతో పాటు మా షేర్ పంచుకోవాలని చెప్పి వారిని కోరుతున్నాము. వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆలయం పక్షాన మాజీ ఎమ్మెల్యే విజయసాగరరావు గారికి చిరు సన్మానం. ఆ తదుపరి విజయసాగరరావు గారి స్వామి శరణం. మరి ఇంతకుముందు అన్న గురుస్వామి చెప్పిన విధంగా నిజంగా కూడా మన ఎమ్మెల్యే గారు హిందూ ధర్మ పరిరక్షణలో మన నిజామాబాద్ జగిత్యాల సరిహద్దు ప్రాంతంలో నిజంగా కూడా ధర్మ పరిపాలన అంటే ఎవరి పేరు చెప్తామండి? ఎవరి పేరు చెప్తాం? ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారి యొక్క నియోజకవర్గంలో కూడా నిజంగా రామ పరిపాలన ఉండాలని మంచి సంకల్పంతో అందమైనటువంటి ఒక రామునికి వారి స్వంత ఖర్చులతో ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారి స్వంత అంటే ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా కాదండి,
వారి సొంత ఖర్చులతో చక్కటి రాముని నిర్మించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు. వారు నిజంగా ప్రతి దేవాలయంలో, అయ్యప్ప దేవాలయంలో, సరస్వతి దేవాలయంలో, శని దేవాలయాల్లో, ఈ 3 దేవాలయాలతో పాటుగా మరి ఇప్పుడు నూతనంగా నిర్మించేటువంటి 12 జ్యోతిర్లింగ సహిత శివాలయంలో భాగంగా ఒక దేవాలయానికి ఒప్పుకున్నందుకు గాను అనేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎవరైతే ఈ 12 జ్యోతిర్లింగాలు ఒప్పుకుంటారో వారికి ఇక్కడ కలశానికి వేసినటువంటి జపమాలను వారికి ప్రసాదంగా ఇవ్వబడతాయి. ఎందుకంటే ఎందుకు 12 జ్యోతిర్లింగాలు అంటే, అమ్మ పోయేటువంటి వాళ్ళకు ఒక మీకే ఇబ్బంది కలుగుతుందండి. తర్వాత మీరు రేపు విషయం జరిగిన తర్వాత అయ్యో ఇంకోసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరూ స్వహస్తంల చేతుగా చేసేటువంటి కార్యక్రమం ఒక 10 నిమిషాల్లో ప్రారంభమవుతుంది. కనుక దయచేసి అందరూ కూడా జ్యోతిర్లింగాలు ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు, జగద్గురువులు, పీఠాధిపతులు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడే మరి ఈ 12 జ్యోతిర్లింగ సహిత శివాలయాన్ని ఒకే దగ్గర నిర్మిస్తే మనందరికీ కూడా అంత చక్కటి భాగ్యము కలుగుతుందనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకు వచ్చినామండి. వెంటనే చెప్పినట్టుగా ఎవరైతే 12 జ్యోతిర్లింగాలు ఒప్పుకుంటారో వారికి ఇక్కడ ఉన్నటువంటి 12 మాలలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాల చొప్పున జగద్గురువులు ఆశీర్వదించినటువంటి వారికి బహుమానంగా వారి మెడలో సమర్పణ చేస్తారు. ముందుగా మన మాజీ ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ సరోజన దేవాలయ పక్షాన స్వామి వారి శేషవస్త్రము పూలమాల సత్కారం చేసిన తర్వాత స్వామి వారి ప్రసాదము మరి ఈ జపమాల ప్రసాదం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. స్వామి అర్చిత ప్రార్చిత ప్రియమేధాదు అర్చితార్చం అర్చిత ప్రార్చిత శ్రీర్వచ్చుషమాయుషమాయుధా శోభామానై మహ్యతే ధనం ధాన్యం సువర్ణ కలశే మంగళం దీర్ఘమాయు అభివస్త్రా దోధనాన్యరుహవిదీనో సుదుగా పుయమానః నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శివశంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇంకా మిగతా వారు కూడా ఒప్పుకున్నారన్నారండి. వారికి అందరి పేరు కూడా ఒక్కొక్క సందర్భంలో వారిని ఆహ్వానిస్తూ వారికి ప్రసాదము కండువాలు సమర్పణ చేయడం జరుగుతుంది. మరి కనుక ఈ యొక్క 12 జ్యోతిర్లింగ సహిత శివాలయానికి కట్టాలి, అక్కడ ఎక్కడ కడితే ముందుగా ఇంతకుముందు చెప్పిన మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఒక్కసారి ఆ పరమాత్మకు చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనము అక్కడ 12 జ్యోతిర్లింగాలు ఆ ప్రతిష్టాపన చేసుకుంటామో అదే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఆవాహన చేసి పెడితే కనుక ఆ యొక్క స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనసారా ఒక్కసారి కోరుకుంటూ వాగర్ధవ్యవ సంపృక్తే వాగర్ధ ప్రతిబద్ధయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. వైకుంఠ
శరణం శరణమయ్యప్ప పడి పడి పెట్టు శరణమయ్యప్ప పడి పడి పెట్టు శరణమయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం హరిహర సుమనే ఓది స్వరూపనే ఆనంద కర్పూర మంగళ మహానీరాజనాభిషేక ప్రియరే శరణమయ్యప్ప సత్యమాన పొంగు ప్రజలెట్టామని సోపానం